సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా ప్రభాస్ కి బాహుబలి లాంటి పెద్ద మనస్సు ఉందనే విషయం అందరికీ తెలుసు. అందరూ తెలిసి దాన ధర్మాలు చేస్తారు. కానీ ప్రభాస్ మాత్రం తాను చేసిన సహాయాన్ని మూడో కంటికి కూడా తెలియకుండా చేస్తారు. ఇలాంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారు. ముఖ్యంగా రాష్ట్రానికి ఏదైనా విపత్తు వస్తే ప్రభాస్ చేసే సహాయం చాలా భారీగా ఉంటుంది. అందరి హీరోస్ కంటే ఎక్కువ డబ్బులు విరాళం అందిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇటీవల విజయవాడలో వచ్చిన వరదలను తీసుకోవచ్చు. అయితే ప్రభాస్ ఇప్పటి వరకు ఎంతో మంది చిన్నపిల్లల్ని చదివించాడు. ఎన్నో వైద్య సేవలు కూడా అందించాడు. అయితే త్వరలో ఈయన తన పెద్దనాన్న చివరి కోరికని తీర్చబోతున్నట్టుగా సమాచారం. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి భీమవరంలో ఎన్ఆర్ఐల సహాయ సహకారంతో ఎంతో మందికి ఉచితంగా డయాబెటీస్ వైద్యం కూడా చేయించింది. ప్రభాస్ కూడా అందుకు ఎంతో కొంత సహకరించేవాడు. కానీ ఇప్పుడు ఆయన భీమవరం ప్రజలకి శాశ్వత పరిష్కారంగా ఒక భారీ డయాబెటిక్ హాస్పిటల్ని కట్టించబోతున్నట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నారట. భీమవరంలో జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే పులిపర్తి రామాంజనేయులు సహాయ సహకారంతో ఈ హాస్పిటల్కి త్వరలో గ్రాండ్గా శంకుస్థాపన కూడా చేయబోతున్నారట ప్రభాస్. స్వయంగా ఆయన ఈ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసి ఫ్యాన్స్ ని ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలుస్తోంది. అత్యాధునిక వైద్య పరికరాలతో ఉన్నత స్థాయి డాక్టర్స్తో ఈ హాస్పిటల్ని నిర్మించబోతున్నారట. ఇక్కడ వైద్యానికి నయా పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అట. కృష్ణంరాజుకి ఎప్పటినుంచో ఈ కోరిక ఉండేదని, ఆ కోరిక తీరకుండానే ఆయన కన్నుమూశారని, ఆయన సతీమణి శ్యామలాదేవి తన తహదుకు తగ్గట్టు ఉచిత వైద్యం చేయించేదని భీమవరం ప్రజలు అంటున్నారు. అప్పట్లో కృష్ణంరాజు చనిపోయిన తర్వాత దినం కార్యక్రమం కోసం మొగల్తూరు గ్రామం మొత్తాన్ని భోజనాలు పెట్టించాడు ప్రభాస్. ఈ ఘటన అప్పట్లో నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. మరోసారి ప్రభాస్ ఇప్పుడు ఈ డయాబెటిక్ హాస్పిటల్ ద్వారా నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ కాబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే రాజాసాబ్ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తయింది. హను రాఘవపూడితో చేస్తున్న సినిమా షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. ఇప్పుడు ఆయన త్వరలోనే సందీప్ వంగా స్పిరిట్ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. రాజాసాబ్ సినిమా ఈ ఏడాదిలోనే పూర్తవుతుంది. కానీ ఎప్పుడు విడుదలబోతుంది అనే దానిపై మాత్రం క్లారిటీ రాలేదు.